నమస్తే, వెల్కమ్ టు లియో. ఆది పినిశెట్టి తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉన్నటువంటి ఒక హీరో అని చెప్పుకోవచ్చు. అదే విధంగా విలన్ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు శబ్దంతో వచ్చేసాడు ఆది పినిశెట్టి. మొత్తానికి శబ్దం ఎంత సౌండ్ చేసింది ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శబ్దం సౌండ్ చేసిందా లేదా నిశ్శబ్దం అయిపోయిందా? మొత్తానికి శబ్దం గురించి ఏం చెప్తారు? అంటే ఇంటర్వెల్ వరకు బాగానే శబ్దం వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత శబ్దం ఎక్కువైంది. దానివల్ల కొంత సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ అయితే ఫీల్ అవుతారు ఆడియన్స్. ఆది పినిశెట్టి ఎందుకంటే ఆయన గతంలో వైశాలి సినిమా వచ్చింది, ఈ తరహా జనరే. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేయడం, అదే డైరెక్టర్ ఈ సినిమాకి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఒక హారర్ సినిమా జనర్లో చెప్పుకోవచ్చు. ఈ మధ్యన స్త్రీ 1, స్త్రీ 2 హిందీలో హిట్ అయినాయి. అందుకని చెప్పేసి కొంతమంది ఇటు హారర్ జనర్ ఎంచుకుంటారు. ఆ జనర్లో ఉంటుంది ఇది. మనకి స్టార్టింగ్లోనే కాలేజీ పైనుంచి, మెడికల్ కాలేజీ పైనుంచి ఒక అమ్మాయి చనిపోవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఒక మెడికో ఒక అతను చనిపోతాడు. దాంతో కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ డెవిల్ హంటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎత్తుకుంటే బెటరు, ఇది మీద దెయ్యాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది అని డీన్ వాళ్ళతో ప్రొఫెసర్స్తో చర్చలు సాగిస్తాడు. దానికి అనుకూలంగానే బొంబాయిలో ఒకడు ఉంటాడు అనగానే ఆది పినిశెట్టి పేరు వ్యోమ అంటూ ఉంటారు. వ్యోమ వైద్యలింగం. సరే, అతను బాంబేలో ఉంటాడు. అతను దెయ్యాలతో మాట్లాడతాడు. దెయ్యాలు మాట్లాడే భాషను క్యాప్చర్ చేయడం కానీ, డెవిల్ హంటర్ అనమాట. అతను పిలిపిస్తారు. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే, కాలేజీ గురించి చెడ్డపేరు పోగొట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసి ఒక బయట తీసుకొచ్చి దీన్ని మాఫీ చేసేద్దాం, చెడ్డపేరు వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవడంతో కథ అక్కడ మొదలవుతుంది. ఆ డెవిల్ హంటర్గా వచ్చిన ఆది పినిశెట్టి అక్కడ దెయ్యాలు ఉన్నాయని తేల్చాడా లేదా అనేది మనకి ఓవరాల్గా కథ. అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా అలా జరుగుతూ ఉంటుంది. గబ్బిలాల శబ్దంతో వీళ్ళు చనిపోయిన వాళ్ళ మీద ఒక ముద్ర పట్టడం కానీ, వాళ్ళ మృతదేహాల మీద ఒక ఏళ్ళు ఇలా లేచిపోవడం కానీ, రకరకాల కొంకర్లు తిరిగిపోవడం కానీ, మృతదేహాలు కూడా ఇలా జరుగుతూ ఉంటే అతను నిర్ధారణకు వస్తాడు. అంటే దెయ్యాలు ఉన్నాయని చెప్పడమే సినిమా ఉద్దేశం కూడా. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు విజువల్ చేశారు. డెవిల్ హంటర్స్ అని వాళ్ళు ఉన్నారు, గతంలో ఈ ఉదాహరణ ఉన్నాయని చెప్పుకుంటూ వాళ్ళు వేసుకుంటూ వచ్చారు. అంటే ఓవరాల్గా దెయ్యాల మీదే. ఇదేంటంటే ఆ కాలేజీ అసలు యజమానికి, ఆ యజమాని భార్య సిమ్రాన్, సిమ్రాన్ ఏమైంది, కోమాలో ఉంటుంది ఆవిడ క్లైమాక్స్లో. అసలు మెయిన్ విలన్ ఎవరు ఇందులో అనేది ప్రధానంగా సాగుతుంది. అంటే దెయ్యాలను అరికట్టాడా లేదా, మరి అరికట్టడంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అంటే ఓవరాల్గా కథాంశం అయితే ఇదే. అయితే సాధారణంగా దయ్యాల స్టోరీలోకి వచ్చేసరికి మనకి లవ్ స్టోరీస్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ పెద్దగా ఏమి కనిపించవు, వినిపించవు. కానీ ఇలాంటి సినిమాకి తమన్ మ్యూజిక్ అందించడాన్ని ఎలా చూడాలి? దీంట్లో నిజంగా పాటలు ఉన్నాయా లేవా? ఉంటే బీజీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే పాటల పరంగా కాదు కానీ బీజిఎం పరంగా మాత్రం తమన్ మంచి మాటలు కొట్టేశాడు. అతను చాలా డెడికేటెడ్తో చేశాడు మ్యూజిక్ పరంగా. ఎందుకంటే భయం కల్పించేలాగా మనకి రీ రికార్డింగ్ ఉండాలి కాబట్టి ఇందులో రీ రికార్డింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది. అందువల్ల మనకి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ శబ్దం మీద నడిచే సినిమా కాబట్టి ఇక్కడ కూడా శబ్దమే ఇంపార్టెంట్ కాబట్టి ఆ శబ్దం పరంగా తమను మంచి మాటలు కొట్టేశాడు. కానీ కథ విషయంలోనే కొంత డైరెక్టర్ గందరగోళానికి గురయ్యి సెకండ్ హాఫ్లో కథను ఎటు తీసుకెళ్ళాడు. కానీ లేకుండా ఉంటే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు, సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ వరకు కూడా సినిమా బాగుందనే ఫీలింగే మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆది పినిశెట్టి వాయిస్ పెద్ద ఎసెట్ అతనికి. యాక్టింగ్ పరంగా గతంలో వైశాలి చేసిన, ఇప్పుడు రేపు రాబోయే సినిమాల్లో విలన్గా కూడా చేస్తున్నాడు అతను. గతంలో సరైన వాళ్ళు కూడా విలన్ చేశాడు, కానీ దీంట్లో హీరోగానే చేశాడు అతను. లక్ష్మీ మేనన్ కాలేజీలో ప్రొఫెసర్గా, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్గా లక్ష్మీ మేనన్ కనిపిస్తుంది. కాలేజీ యజమాని నాన్సీ డానియల్గా అతను భార్య లైలా యాక్ట్ చేసింది. ఆ డానియల్కి వైఫ్గా, అలాగే డానియల్కి మొదటి భార్యగా సిమ్రన్ చేసింది. అంటే ఈ 3 పాత్రలకిను ఈ కథకి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు క్లైమాక్స్లో కనిపించే పాత్రలు కానీ మనం చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్లో మనకి ఎక్కడ అసలు వాళ్ళు కనిపించరు. సెకండ్ హాఫ్ కథ ముగియబోతుంది అనుకున్న టైంలో ఆ పాత్రలు ఎంటర్ అవుతాయి. ఆ పాత్రలకి దెయ్యాలకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఓవరాల్గా ఈ సినిమా. సో మొత్తానికి సినిమా ఫస్ట్ హాఫ్ దాకా బాగుంది, సెకండ్ హాఫ్ కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పి అంటున్నారు కాబట్టి కొంత ట్రిమ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ట్రిమ్ చేసినా ఏమవుతుందంటే ఆ కథ చెప్పదలసిన విషయాన్ని ఇలా చెప్పాలనుకుని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి
అతను అలా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మనకి మధ్యలో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తూ ఉంటాయి. అది కట్ చేసుకుని ట్రిమ్ చేసిన సినిమా కూడా పెద్ద నిడివేమీ లేదు. 140 నిమిషాల నిడివున్న సినిమానే, పెద్ద నిడివి కూడా ఏమీ లేదు. కొంత చేసుకునే ఉన్న మరి కథాపరంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అంటే ఎంచుకున్న కథాంశాన్ని అలా కాకుండా సెకండ్ హాఫ్లో కొద్ది కథ మార్చుకుని చేస్తుంటే ఇంక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది. అతను శబ్దాన్ని ఫోకస్ పెట్టినాడు. సాధారణంగా దెయ్యాలని కానీ డ్రాకులా లాగా చూపిస్తూ ఉంటారు, ఇలాంటి చూపిస్తారు, ఇట్లా చూపించకుండా శబ్దంతో ముడిపడి చేసుకున్నారు కాబట్టి, అంటే గబ్బిలాల సౌండ్కి సంగీతానికి ముడిపెట్టి చేసిన సినిమాగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా కొన్ని కొన్ని సినిమాలకి టైటిల్ కావచ్చు, అదేవిధంగా సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, రెండిటికి అసలు సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ఉంటుంటాయి. సో శబ్దానికి కరెక్ట్గా యాప్ట్గా సినిమా సరిపోయిందా లేదంటే ఏమంటారు? అంటే టైటిల్ పరంగా మనకు సరిపోయింది. కథనం విషయంలో డైరెక్టర్ కొంత కన్ఫ్యూజన్ గురయ్యాడేమో అనిపించింది. అంటే జనానికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అతను సక్సెస్ అయ్యేవాడు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అతను తడబడ్డాడు కొద్దిగా. అంటే కథన ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో జరిగినట్టుగా, ఒక్కోసారి కొంత కథ అర్థమయ్యి అర్థం కానట్టుగాను, ఎందుకంటే పిల్లలు చనిపోవటం కానీ, ఆ చర్చికి పాత చర్చి కాస్త లైబ్రరీగా మారటం కానీ, ఆ లైబ్రరీగా ఎందుకు మారింది అది పరిశోధన చేసుకుని వెళ్ళటం, అక్కడ గతంలో పిల్లల్ని సిమ్రన్ను కొంతమంది వికలాంగ పిల్లల్ని చేరదీసి వాళ్ళ బాధ్యతలు టేకప్ చేసుకుని చేయటం, కానీ ఇది తెలిసిన తర్వాత వాళ్ళని చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు చంపారు, ఎవరు చంపారు, వాళ్ళు మరి ఆ విషయంలోనే సిమ్రన్ హతం అవటం కానీ, అంటే కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయిందా లేకపోతే అమ్మాయి బతికిందా, ఇలాంటి కథ అది. అంటే లైబ్రరీలో జరిగే కథగా అక్కడ తీసుకొచ్చాడు సినిమాని. అంటే అక్కడే కొంత గందరగోళం అనేది ఏర్పడింది కొంత. కానీ ఓవరాల్గా ఎందుకంటే అటు ఫ్లాప్ అని చెప్పలేము, ఇటు హిట్ అని చెప్పలేము. సెకండ్ హాఫ్ కొద్దిగా కేర్ తీసుకుంటే శబ్దం కొంత ఫలించేది అనిపించింది. సో ఓవరాల్గా చూస్తే ఇలాంటి హర్రర్ మూవీస్ ఏదైనా సరే దానికి సీక్వెల్స్ అంటూ వస్తూ ఉంటాయి. గతంలో కూడా మనం చూసుకుంటే స్త్రీ కావచ్చు, స్త్రీ 2 కావచ్చు, ఇదే విధంగా ఎన్నో హర్రర్ మూవీస్ వాటి సీక్వెల్స్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా దీనికి సీక్వెల్ ఉందా, దీనికి ఏమైనా లీడ్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి కథలకి ఏంటంటే సీక్వెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాంచనా ఉంది, కాంచనా 1, 2, 3 హిట్ అయిన తర్వాత వెళ్ళిపోతూ వచ్చారు. కాకపోతే ఈ సినిమా కూడా హిట్ అయితే ఖచ్చితంగా ఒక సీక్వెల్ వచ్చేదేమో, ఎందుకంటే డెవిల్ హంటర్ పాత్ర కంటిన్యూ అయ్యేది. మరి అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే చేద్దామా లేదా అనుకుని కంటిన్యూ చేద్దాం అనుకునేది వాళ్ళ శబ్దం 1, శబ్దం 2 అని పెట్టుకుంటే, అంటే శబ్దం అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు చేయడం కొత్త కాన్సెప్ట్ అనుకున్నారు వాళ్ళు. కొత్త కాన్సెప్ట్ కొత్తదే, కానీ అంటే దెయ్యాలు చూపించకుండా ఇంకో పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకున్నారు కథని. అక్కడే తేడా కొట్టింది అనిపించింది నాకు. సో చూద్దాం సార్, మొత్తానికి శబ్దానికి మీరు ఇచ్చేటువంటి ఒక రేటింగ్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే అర్థం లేని శబ్దం ఒక మాటలో చెప్పాలండి. ఇది రేటింగ్ పరంగా చూసుకుంటే 5కి నేను 2.25 ఇస్తాను. సో చూద్దాం సార్, మొత్తానికి వీకెండ్ వస్తుంది కాబట్టి శబ్దం చేస్తుందా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.